హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ లొకేషన్లో మనకి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఒక 3 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు రైట్ నౌ జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల క్లయింట్స్కి ఏంటంటే చాలా ఈజీ యాక్సెస్ అవుతుందని అయితే మాకు ఫీడ్బ్యాక్ వస్తుందండి. సో మాకు కామెంట్స్ కూడా అలానే వస్తున్నాయి. సో అందుకని నేను మీకు అయితే ఫస్ట్ జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ప్రజెంట్ మనం ఈ డీటెయిల్స్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇదంతా కూడా మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అండి. ఇదంతా కూడా మనకి శ్రీశైలం హైవే. జస్ట్ ఈ శ్రీశైలం హైవేలో జస్ట్ మనం ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం కొంచెం ముందుకు వస్తే, సో మనకి ఇక్కడ మహేశ్వరం ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. ఈ మహేశ్వరం ఎంట్రన్స్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది మనకి మహేశ్వరం ఎంట్రన్స్ ఆర్చ్ అండి. సో టువర్డ్స్ ఇది మనకి 4th సిటీకి వెళ్తుంది కనెక్టివిటీ రోడ్డు. సో ఈ మనకి ఏదైతే మనకి ఆర్చ్ ఉందో ఈ ఆర్చ్ నుంచి టువర్డ్స్ ఈ రోడ్డు వచ్చేసి మనకు మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళేటువంటి మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. ప్రపోజ్డ్ ఇది వచ్చేసి మనకి 150 ఫీట్ రోడ్డు. సో మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఇది 45 మీటర్స్ ఈక్వల్ టు మనకి 150 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఈ 150 ఫీట్ ప్రపోజ్డ్ దాంట్లో మనకి ఈ రోడ్ కనెక్టివిటీస్లో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ అయితే నేను అనౌన్స్మెంట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ మీకు లేఅవుట్ అయితే చూపిస్తానండి ఈ గూగుల్ మ్యాప్స్లో. సో ఈ రోడ్ కనెక్టివిటీలో ఫస్ట్ మనకి ఇప్పుడు రైట్ నౌ మ్యాక్ ప్రాజెక్ట్స్ వచ్చిందండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, మ్యాక్ ప్రాజెక్ట్స్. సో బీటీఆర్ విల్లాస్ వస్తున్నాయి ఇక్కడ. సో దీనికి ఇది జస్ట్ ఇది దాటిన తర్వాత కొంచెం మనం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి మనకు ప్రణీత్ వాళ్ళ విల్లాస్ అయితే వస్తున్నాయండి. సో ఇక్కడ నుంచి అప్ టు ఇక్కడ వరకు కూడా ఇంతవరకు కూడా మొత్తం మనకి చూశారు కదా, ప్రణవ్ రెడ్ ఫెర్న్ స్క్వేర్ అని చెప్పేసి మనకి విల్లా కమ్యూనిటీస్ అయితే వస్తున్నాయండి ఇక్కడ. సో ఇదంతా కూడా విల్లా కమ్యూనిటీసు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయి. సో జస్ట్ ఇది దాటిన తరువాత మనకి ఇది వచ్చేసి మనకి ప్రజయ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అండి, ప్రజయ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇవన్నీ విల్లాసు, ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇదే 150 ఫీట్ రోడ్లోనే ప్రజయ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో జస్ట్ ఇది దాటిన తర్వాత ప్రజయ్ బౌండరీ అండి, ఇదంతా కూడా ప్రజయ్ వాళ్ళ బౌండరీ. సో ఈ బౌండరీకి ఆనుకొని మనకు ఒక బీటీ రోడ్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఇక్కడికి వచ్చి రైట్కి తీసుకుంటే ఇది బీటీ రోడ్ అండి. సో ఈ బీటీ రోడ్ ఈ బౌండరీ రైట్ సైడ్ ఈ బౌండరీ అంతా కూడా ప్రజయ్ వాళ్ళ బౌండరీ అండి. సో ఈ రోడ్డు కనెక్టివిటీలో మనం ఇలా ముందుకు వస్తే ఇక్కడ మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మీరు చూస్తుంది ఇది మన ప్రాజెక్ట్ అండి, అశ్రిత 14th రెసిడెన్సీ అండి ఇది. సో ఈ కనెక్టివిటీ రోడ్డు మళ్ళీ మనకు డైరెక్ట్గా మంకాల్ వెళ్తుందండి. నేను మీకు జస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదే రోడ్డు కనెక్టివిటీలో ఇది వచ్చేసి ఈఐపిఎల్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సార్క్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఒకటి వస్తుందండి. సో జస్ట్ మీకు ఇక్కడ చూసాను సార్క్ గ్రీన్ విల్లాస్. సో ఇది మనకి సార్క్ ప్రాజెక్ట్స్ అండి, ఇదే రోడ్డు కనెక్టివిటీ. సో ఇలా మనకి ఈ రోడ్డు ఇలా మళ్ళీ మనకు మంకాల్ విలేజ్కి వెళ్తుందండి. చూశారు కదా, ఇది వచ్చేసి మంకాల్ విలేజ్కి వెళ్తుంది. సో ఇది మళ్ళీ ఇట్లా డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. సో మనకేంటంటే మల్టిపుల్ రోడ్స్ అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. సో జస్ట్ నేను గెట్ బ్యాక్ అవుతున్నాను వెనక్కి. సో ఇది మనకి ఉన్నటువంటి అశ్రిత 14th రెసిడెన్సీ లేఅవుట్ అండి. కంప్లీట్ సీసీ రోడ్ అండి దీనికి. సో సీసీ రోడ్స్తో అయితే దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకి నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అవుతుందండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అవుతుంది. ఆల్రెడీ నేను దీన్ని జస్ట్ ఒక 10 days బ్యాక్ నేను మీకు 1 month బ్యాక్ నేను దీని అయితే ప్రమోట్ చేశానండి. బట్ ఆ టైంలో ఏంటంటే నేను లైవ్ వీడియో చెప్పాను కానీ నేను మీకు గూగుల్ మ్యాప్స్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో రైట్ నౌ దీని గురించి నేను చెప్పదలుచుకున్నానండి, ఎందుకంటే ఇందులో మంచి ఛాన్స్ ప్లాట్స్ అయితే వచ్చాయి మనకు. సో దీని డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్ అండి. ఈ ప్రాజెక్ట్ పక్క నుంచి మనకి 100 ఫీట్ రోడ్ అయితే వెళ్తుందండి ఇది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో ప్రాజెక్టుకు చుట్టూ మనకి 100 ఫీట్ రోడ్ అయితే మాస్టర్ ప్లాన్ రోడ్ రాబోతుందండి. సో దట్టు మనకి ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు వచ్చేసి వాకింగ్ ట్రాక్స్ కూడా ఇచ్చారు. దీంట్లోంచి ఒక నాలా కూడా వెళ్ళిందండి. ఇది వచ్చేసి మనకి నాలా, బట్ ఈ నాలా చాలా చిన్న నాలా అండి. బట్
మన వాళ్ళు ఏంటంటే దాన్ని చాలా మోడల్గా, చాలా ఇనిషియంట్గా దాన్ని డెవలప్మెంట్ అయితే చేశారండి. సో ఎటువంటి ప్రాబ్లము లేదు, క్లియర్ టైటిల్ యాజ్ పర్ హెచ్ఎండిఏ రూల్ ప్రకారం ఎంత బఫర్ అయితే తీసుకోవాలో అంత బఫర్ కూడా తీసుకున్నారండి. దీనికి RERA అప్రూవల్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్కి. సో చాలా క్లియర్ టైటిల్ లేఅవుట్ అండి. జస్ట్ మనకి బిహైండ్ అండి, మనకి ప్రజయ్ అపార్ట్మెంట్స్ బిహైండే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇవన్నీ కూడా హాల్మార్క్ విల్లాస్ అండి. ఇక్కడ హాల్మార్క్ విల్లాస్, ఇక్కడ ప్రజయ్ విల్లాస్, ఇక్కడ మనకి కావూరి సెర్నిటీ ప్లాట్స్, ఇక్కడ వచ్చేసి మనకి కావూరి హిల్స్ ప్రాజెక్ట్ వస్తుంది. సో జస్ట్ దాని పక్కన ప్రణవ్ విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. ప్లస్ మనకు కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ మ్యాక్ ప్రాజెక్ట్స్ విల్లాస్ వస్తున్నాయండి. సో అలానే మనకి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ అంటే ప్రాజెక్ట్ ముందు రోడ్ ఏదైతే కంటిన్యూ రోడ్ ఉందో ఈ రోడ్లో మనకి ఇక్కడ ఈఐపిఎల్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. మనకి జస్ట్ కొంచెం లోపలికి వస్తే ఇక్కడ సార్క్ ప్రాజెక్ట్ ఉంది. టువర్డ్స్ ఈ రోడ్డు మళ్ళీ మనకు మంకాలు వెళ్తుందండి. 100% గ్రోత్ ఉన్నటువంటి ఏరియా అండి. ఇన్వెస్టర్స్కి నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఛాన్స్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి వస్తున్నాయి. 100% వర్త్ఫుల్ లొకేషన్ అండి ఇది. సో చుట్టుపక్కల అన్నీ కూడా కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు కనెక్టివిటీ ఈజీ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్కి ఈజీ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్టు. సో క్లియర్గా చెప్తున్నాను, నేనైతే నాకు తెలిసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక కమింగ్ 5 ఇయర్స్లో ఈజీగా మనకి తక్కువలో తక్కువ 40,000 తక్కువ అయితే ఉండవండి ప్లాట్స్. సో ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, మై నాలెడ్జ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇవి మనకి జీపీఎస్ లైవ్ లొకేషన్ అండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో మనకి ఎంట్రన్స్ పాయింట్ ఇది 14th రెసిడెన్సీ అండి ప్రాజెక్ట్ పేరు. సో ఇది నేను వితిన్ 1 మంత్లోనే సెకండ్ టైం అయితే ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే బిఫోర్ దట్ ఫస్ట్ మనం ఏంటంటే ఇంతకుముందు 1 మంత్ బ్యాక్ జస్ట్ వీడియో మాత్రమే పెట్టామండి, లైవ్ వీడియో. జస్ట్ మనం ఏంటంటే మనకి జీపీఎస్ అయితే పెట్టలేదు. సో చాలామంది క్లయింట్స్ అడిగారు కాబట్టి నేను మళ్ళీ రీప్రమోట్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ని. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి ఇది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు విత్ RERA అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ సీసీ రోడ్స్, మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ మనకు వాకింగ్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి. ఇందులో క్లబ్ హౌస్ పర్పస్ మనకి కొంత ల్యాండ్ కూడా వదిలిపెట్టడం జరిగిందండి బ్యాక్ సైడ్. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. ఇందులో కంప్లీట్ సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. చాలా హైలీ మంచి మనకేంటంటే తుక్కుగూడకి జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. బట్ మనకి తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి అప్ టు ఈ ప్రాజెక్ట్ వరకు కూడా మొత్తం కూడా మనకి 100 feet రోడ్డే అండి. మొత్తం కూడా 100 feet రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. సో చాలా ప్రీమియం లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. దట్టు మనకి ఈ వెంచర్కి ఆనుకొని 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వెళ్ళిందండి. యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్ అయితే వెళ్ళింది. సో దాంతోపాటు దీనికి సరౌండెడ్ మనకి హాల్ మార్క్, మనకి రామ్కి డిస్కవరీ సిటీ అండ్ మనకి మ్యాక్ ప్రాజెక్ట్స్, ప్రణవ ప్రాజెక్ట్స్, మనకి దాంతోపాటు పక్కనే బిహైండ్ మనకి ప్రజయ్ అపార్ట్మెంట్స్. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయండి చుట్టుపక్కల. సో దాంతోపాటు సార్క్ ప్రాజెక్ట్స్ కూడా ఈ యొక్క ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాతే మనకి సార్క్ ప్రాజెక్ట్ వస్తుందండి. సో చాలా టైటిల్ అయితే చాలా క్లియర్ టైటిల్ అండి మనకి. సో మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఈ ప్రాజెక్ట్కి. సో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ చేసుకోవడానికి కూడా క్లయింట్స్ ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్కి అయితే ఉన్నారు. బట్ మనకేంటంటే కొంచెం మనకి టైం ఆఫ్టర్ మే తర్వాత మనకి కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయండి. ఇందులో మనకి జూన్ తర్వాత కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో కంప్లీట్ సీసీ రోడ్స్ అండి, మన మొత్తం కూడా సీసీ రోడ్స్ ఇచ్చారు. ప్రతి బ్లాక్కి కూడా ఒక పవర్ యూనిట్ ఇచ్చారు. సో దాంతోపాటు ప్రతి ప్లాట్కి కూడా మనకి ప్లాట్ నెంబర్ అయితే క్లియర్గా కనపడుతుందండి. చాలా క్లియర్గా ఉంది ప్రాజెక్ట్ కూడా. సో మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 3 kilometers డిస్టెన్స్లో వస్తుందండి ఇది. సో అంతవరకు కూడా మొత్తం కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయండి మనకి. మనకి అప్ టు తుక్కుగూడ వరకు చూసుకుంటే నేను ఎక్కువ చెప్తున్నానండి, బట్ మీరు ఇక్కడికి వచ్చి పిన్ చేసి పెట్టుకుంటే ఇంకా తక్కువ కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్లో ఇవన్నీ ఇది వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్ 40 feet రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 feet రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. సో దాంతోపాటు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. ఇందులో మనకి
అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ 222 స్క్వేర్ యార్డ్స్ అండ్ 267 స్క్వేర్ యార్డ్స్, ఈ 2 టైప్స్ ఆఫ్ ప్లాట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి రైట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. సో మనకి ఇన్ ఫ్యూచర్లో మనకి ప్రజెంట్ ప్రైస్ రేంజ్ అయితే మనకి అప్ టు 28,000 వరకు అయితే నడుస్తుందండి. ఇందులో నెగోషియబుల్ ప్రైసెస్ ఉన్నాయి. చాలా మంచి లేఅవుట్ అండి. మనకి అర్జెంట్ సేల్ ఉన్న ప్లాట్స్ కూడా ఇందులో అయితే మంచి ప్రైస్ అయితే దొరుకుతున్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే ఈ చుట్టుపక్కల మనకి ఈ ప్రాజెక్ట్లో ఎవరికన్నా ప్లాట్ ఉండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము ప్లాట్స్ని కూడా రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.